లవ్ మ్యారేజా లేదు అంటే అరేంజ్ మ్యారేజా? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నీ కూడా తప్పు రీజన్స్కి జరగవు. ఇంట్లో ఎమోషనల్ నీడ్స్ మీట్ అవ్వకపోతే వాట్ ఈస్ మ్యారేజ్ అకార్డింగ్ టు యూ? అత్త మామూలు ఇన్ని మాటలు అంటున్నారు, నాన్న సర్దుకుపోవాలి. సో ఆ కూతురికి జీవితాంతం నేర్పించింది నాన్న సర్దుకుపోవాలి. నువ్వు చచ్చిపోతున్నా పర్లేదు, సర్దుకుపోవాలి. అవతల బో, ఆ క్వశ్చన్స్ అడగకూడదు, నీకెందుకు? కపుల్స్ ఎంత ఎక్కువ గొడవ పడితే వాళ్ళిద్దరి మధ్య అంత ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పి అంటారు. అది నిజమేనా? నాట్ నెసెసరీ. ఈక్వల్ రైట్స్ అంటే 50% అని అర్థం కాదు. ఎవ్రీ 7 years వీఆర్ నాట్ ద సేమ్ పర్సన్. ఇప్పుడు జెన్జీస్, జెన్ ఆల్ఫా వాళ్ళు ఆఫీస్కి టైంకి రాకపోవచ్చు, కానీ వాళ్ళు 10 రిలేషన్షిప్స్లో ఉన్నా దాంట్లో నిజాయితీ ఉంటుంది. నాకు ఇవాళ ఫీలింగ్స్ పోయాయి అంటే నేను ఇవాళ నా పార్ట్నర్ని కూర్చోపెట్టి చెప్తాను, ఐమ్ సారీ, నాకు నీ ఫీలింగ్స్ పోయాయి. మగవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు, హంటింగ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఫుడ్ తెచ్చేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలరు. వాళ్ళు విమెన్కి చెప్పగలరు ఎలా ఉండాలి ఏంటి, ఎస్పెషలీ డ్యూరింగ్ పీరియడ్స్ టైం. ఆ వాసనకి, బ్లడ్ వాసనకి జంతువులు, వైల్డ్ యానిమల్స్ అట్రాక్ట్ అయిపోయి వచ్చి హార్మ్ చేసేవి. సో ఆ పర్టిక్యులర్ ఈరాలో అది అవసరం. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ లెస్ కంపేర్డ్ టు మమాస్ బాయ్. మీ ఇమోషనల్ మెచ్యూరిటీ మీద మీరు వర్క్ చేస్తే మీరు ప్రతిదీ కాన్షియస్గా చూస్తారు, అది అవసరం ఉందా లేదా.